టు మై ఛానల్. నేను మిమ్మల్ని సందేట్లేదు ఫ్రెండ్స్, మేమైతే మంచిగా. సో మేమైతే ఇప్పుడే స్కూల్ నుంచి ఇంటికి అయితే వచ్చినాం, ఫ్రెష్ అయిపోయినాం. ఇప్పుడైతే మా అమ్మ అయితే మాకు స్నాక్స్ కోసం అని చేస్తుంది కిచెన్ రూమ్లో. పోయి చూద్దాం ఏం చేస్తుందో. ఫ్రెండ్స్ మా అన్న అయితే కుర్కురే ఉంటుంది, ఫోన్ చూసుకుంటా. థ్యాంక్ యూ. మా అమ్మ ఏం చేస్తున్నావు? హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ ఈవినింగ్. సో ఫ్రెండ్స్, పిల్లల కోసం అయితే స్నాక్స్ చేస్తున్నా. మా హానికి అయితే ఆకలి అవుతుందంట. పాపం ఇంతకుముందుకేమో 3:30 వరకు స్కూల్ ఉండేది, 4 వరకు వచ్చేది. ఇప్పుడైతే 5:30 వరకు స్కూల్ వచ్చేసరికి అయితే 6:15 అట్లా అవుతుంది. పాపం ఆకలి అవుతుందంట. ఎంత స్నాక్స్ తీసుకుపోయినా వచ్చేసరికి అయితే ఆకలి అవుతుందట. సో అందుకోసమే ఇక పిల్లల కోసం అయితే పునుగులు చేస్తాను. తిట్టుకుంటారో తలుచుకుంటారో అస్సలు ఆగుతలేదట. ఆకలి అవుతుందంటే ఇప్పుడే 10 రూపీస్ అయితే ఇచ్చినాయి. చేసేదాకా ఇట్లా ఆగుతలేదు. నువ్వు చేస్తే టైం పడితే నాకు ఒక 10 రూపీస్ ఇల్లు తెచ్చుకుంటా అంటే. సో ఫ్రెండ్స్, ఇవి కాలుతాయా? ఇప్పుడే వేసినాను. ఎట్లా పొంగుతున్నాయి చూడు. పొంగుడు అంటే ఇవి పెరుగుతోటి అయితే వేస్తలేను. ఏంటంటే మొన్న అయితే ఇడ్లీ నానబెట్టిన. నిన్న ఇడ్లీ వీళ్ళు తినమంటే నా తినబుద్ధి ఒక్కొక్కటే తినరు. సో ఇక మళ్ళీ ఇడ్లీ పెడితే ఎట్లాగో తినరు అనేసి కొంచెం ఇడ్లీ పిండి ఉండే. ఇక ఇడ్లీ పిండిలో మైదా పిండి వేసి కలిపి కొంచెం సోడా ఉప్పు వేసి చాలితే వేసిన కాడికి నడువు తిందాం. ఇక గిన్నె ఉన్నాయి కదా. సరే, నాకేం ఆకలి అయితే లేదు. చిప్స్ తిన్నా. రాగానే చిప్స్ తిన్నావు కదా, ఆకలి ఎందుకు అవుతుంది? ఉన్నాయి మొత్తం తిన్నావు. ఆమెకు లేదు కొన్న తిన్నా అని కాగుతలేదు. అవుతుందా? ఇక హై స్కూల్కి వచ్చిందా వచ్చేసరికి 6 అవుతుంది. పాపం మీకు వచ్చేసరికి అయితే 6:15 అవుతుంది. నాడుగురి తిందాం. ఇక తెస్తున్నా ప్లేట్. పోపు చేయకుండా పర్లేదు, తిమ్మా చట్నీగా తినేసేయండి. అవుతుంది తింటాం. సరే, ఇట్లా దాంట్లో ఆయిల్ వేసి అన్ని వేసి. ఓకే. సో తగ్గ పెట్టుకో. చూడురి ఎంత ఏంటి బ్యాగ్ అంతా సోఫాలు నింపిరేంది మమ్మీ? బ్యాగ్ తెచ్చుకోమని టేబుల్ మీద పెట్టుకున్నాను. డాడీ సోఫాల మీద ఒక్కరు కనబడదని చెప్పిండా? ఆగో సోఫా మొత్తం నింపిర్రు. హోంవర్క్ రాసుకుంటే ఇచ్చినా మళ్ళీ ఇస్తుంది అటు. ఈ ఆమెకి ఆమెకి ఇయ్యుర్రి, ఆమెకే చెయ్యర్రి. అందరు ఆమె మెచ్చుకుంటుర్రు అని ఎవరు మెచ్చుకుంటలేదు. బుక్స్ ఇవన్నీ తెచ్చుకుంది. నేను డాన్స్ మంచిగా చేయలేదంట, ఇప్పటికీ బాధపడుతున్నా. ఎవరు నువ్వా? అందరు కామెంట్లు అనికే పెడుతుర్రు. మీకు డాడీ అని చెప్పిండు వచ్చినాక సోఫాల మీద లంచ్ బ్యాగులు కానీ ఉండొద్దు. ఫస్ట్ బ్యాగులు తీసుకురాగానే లంచ్ బాక్సులు సింకులు వేయాలని చెప్పిండు. బ్యాగులు అక్కడ టేబుల్ మీద పెట్టుకోరని చెప్పిండు. మంచిగా ఉన్నాయి కదా, మంచిగా ఉంటాయి. బయటది ఏదైనా బాగానే ఉంటుంది. సూపర్ ఉంటుంది. అని ఫస్ట్ ఎట్లుంది స్కూల్? కొత్త ఫ్రెండ్స్ వాళ్ళని వచ్చిర్రా? కొత్త వాళ్ళు అడ్మిషన్ ఏది చూపి. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా ఆనికి ఎస్టీ పెట్టిరట. హిందీ అలా హిందీ అలా 15కి 15 వచ్చినాయా? ఓకే, గుడ్ గర్ల్ అయితే నువ్వు. మేము కొన్ని రెండు రీల్స్ చేసాం. దానికి అందరు అని మంచి చేసి అనే కామెంట్ పెట్టారు. నాకు ఎవరు కామెంట్ పెట్టలేదు. అందుకే నేను అడిగిన అందరి మీద, మా మమ్మీ మీద కూడా. అంతేనా? బాగా చేస్తే బాగా చేసింది. అందరిని మంచి ఉందని కామెంట్ పెట్టకూరు జరా. స్టార్ వేసిందా? ఇది హ్యాండ్ రైటింగ్ కోసమా? అట్లే మంచిగా చదువుకోవాలి. సరేనా? తినండి. ఏమంటావు ఇప్పుడు ఏమన్నా?
అందరికి ఇంకా ఇదే పరిస్థితి, నాకు కొడతారు నన్ను. వామ్మో వాయ్యో ఎవరైనా చూడండి ఫ్రెండ్స్, మా అమ్ములు కొడతా అంటే ఎవరైనా నమ్ముతారా ఫ్రెండ్స్? మీ మమ్మీ కొడుతుంది అమ్ములు అనేసి కొడుతుంది అనుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను అస్సలు కొట్టనే కొట్టా, ఇంకా మా హానినే తీట పనులు చేస్తే అప్పుడే ఇప్పుడు మా హానిని కొడతా, కానీ మా అమ్ముల్ని అయితే మాక్సిమం కొట్టనే కొట్టా. ఎందుకంటే ఆమె పెద్దగా అయిపోయింది కాబట్టి ఏం తీట పనులు చేయదు, అల్లరి చేయదు. మస్తు యాక్టింగ్ చేస్తున్నావు, మస్తు యాక్టింగ్ చేస్తున్నావు. ఫ్రెండ్స్ ఇడనైతే మా అన్న అయితే హోంవర్క్ రాసుకుంటుంది, మా మమ్మీ అయితే బెడ్రూమ్లో ఉందన్నమాట. సో ఇప్పుడైతే మా మమ్మీ దగ్గరికి వెళ్దాము. మా మమ్మీ ఏమో చేస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఏం చేస్తున్నావు మమ్మీ? ఒకటి ఎలుకొచ్చింది, ఎలుకలు గట్ల కొడతాయా? వీళ్ళు పక్కన ఇల్లు కూలగొట్టరు కదా, అప్పటి నుంచి వచ్చింది. ఈ అన్ని బియ్యం సంచులు ఇట్లా ఉన్నాయి కదా, అది ఎప్పుడు బట్టలలో జొరిందో ఏమో. నేను మొన్ననే అన్ని సదిరి పెట్టినా, ఎట్లా చేసినా చూడు, ఎన్ని బట్టలు కొట్టినాయో, అన్ని మా అన్ని బట్టలు. అచ్చేవో పేపర్ ఇవ్వ. అందుకే అదేది అది తెప్పించిన. ఏంది అదా? ఎలుకల మాట, దీన్ని ఏమంటారు? ఇగో అమ్ములు ఇది చూసినా, ఇగో అమ్ములు అని యూనిఫామ్ అని చెప్తా. అని అని నీ యూనిఫామ్ ఎలుకలు కొట్టేసినాయి. పేపర్ మొత్తం కొట్టేసి ఎన్ని బట్టలు కొట్టినాయో మెల్ల. డాడీ ముందు నుంచి అట్నే ఉంది, ఎలుక తిరుగుతుంది కూడా కనబడ్డది అనేసిగా. ఇంకెన్ని కొట్టినాయో ఏమో. వేరే డ్రెస్ కొడితే కొట్టినాయి, పోతే పోయినాయి, కానీ యూనిఫామ్ కొట్టింది కదా అమ్మ, మళ్ళీ యూనిఫామ్ కొనాలి. ఎట్లాగో 6th క్లాస్ చేంజ్ చేస్తారు చూడండి ఫ్రెండ్స్, మా యూనిఫామ్ ఎలుకలు కొట్టింది. నేను ముట్టుకున్నానే. బిల్డింగ్ కట్టుకొని 3 సంవత్సరాలు అవుతుంది, 3 సంవత్సరాల నుంచి ఒక్క ఎలకలేదు. ఈ పక్కన వాళ్ళు ఏమంటే ఇల్లు కూడా కొట్టిర్రు, అప్పుడు వచ్చింది ఇంట్లో. ఇక మంచిగా బట్టల పని అయితే చేసింది, ఎందుకంటే యూనిఫామ్ 2 months నుంచి వాడలేం కదా. ఇక అట్లా మూల పెట్టినాక సెల్ఫ్ మత పెట్టి మంచిగా యూనిఫామ్ కొట్టింది. ఇది ఒకటే అడుక్కుంది, మంచిగా ఇదే కొట్టింది. వేరే సివిల్ మంచిగా అయింది. వెలుగా వాడగానే ఇట్లా పెట్టినాం అనుకో, వచ్చి దిమ్మ పడుతుంది. ఇప్పుడు ఇవన్నీ బట్టలు తీసి ఇవన్నీ చదరాలంటే నాకున్నది ఇవన్నీ అన్ని బట్టలు బట్టలు లేవు లేవు అంటది. అన్ని గణం బట్టలు ఉన్నాయి. ఇగో చూడు ఎన్ని బట్టలు కవర్లో ఇట్లా అవే. మరి సెల్ఫ్ లో పెట్టకపోతే ఎడ పెట్టాలి ఇవన్నీ? కబోర్డ్ సేపు ఇవ్వనా అని, కబోర్డ్ సేపు ఇవ్వను. అది ఒకటే తక్కువ కబోర్డ్స్. మరి ఎడ పెట్టాలి? ఇంకా నా బట్టలు నిడగొట్టినాయి ఏమో. ఇప్పుడు బట్టలు అన్ని తీసి ఎటువంటి ఎలుకనైతే దొరకబట్టాలి. అది దొరకబట్టేదాకా నాకైతే మనసు కట్టదు, ఎందుకంటే ఎన్ని బట్టలు కొడుతుందో ఏమో అనేసి. ఇక యూనిఫామ్ అయితే లాస్ట్ ఇయర్ తీసుకున్నా, ఇట్లా కొట్టేసింది. ఏం చేస్తాం, ఇక ఇది అన్ని చదరాలి. ఇప్పుడు ఎలుకనైతే పట్టుకోవాలి, దొరకబట్టాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు ఇది మా ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అయితే. ఇక మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.